ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం. బట్ మనకి అవసరాలనేవి అనుకోకుండా వచ్చి పడుతుంటాయి. ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి డబ్బుని అమ్మేసేయాలా, లేకుంటే ఆల్టర్నేట్స్ ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉంటాయా? 2020 ఆ టైంలో నా దగ్గర ఒక క్లయింట్ అప్పటికే 25,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఆయన కిట్టీలో 25 lakhs అప్పటికి ఉన్నాయి. కానీ కోవిడ్ వాళ్ళని ఎఫెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ బిల్ వచ్చేసరికి ఒక 15 lakhs ఆడ్ ఎంతో అయింది. ఓకే. ఆయన హెల్త్ కవర్ మాత్రం 10 lakhs. సో ఇప్పుడు ఏంటంటే 10 lakhs కంపెనీ పే చేసింది, రిమైనింగ్ 5 lakhs ఎక్కడి నుంచి పే చేయాలి? ఆయనకు ఒకే ఒక థాట్, మ్యూచువల్ ఫండ్ అమ్మేయాలి. బట్ అమ్మేసిన 2 రోజుల తర్వాత వస్తుంది అది. ఇమ్మీడియట్గా కావాలి. అక్కడేమో హాస్పిటల్ ఇమీడియట్గా కట్టాలి. వెంటనే ఏం చేసామంటే లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్ పెట్టేసాం. వితిన్ 15 minutes ప్రాసెస్ చేసేసాం. హాఫ్ అన్ అవర్లో అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. ఈ పేడ్ హాస్పిటల్ బిల్. మనకి 3 years వరకు టైం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆ ప్రిన్సిపల్ని రీపే చేసేయచ్చు. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసుకున్న లోన్ మీద ఓన్లీ ఇంట్రెస్టే కడతాం. ఇది మళ్ళీ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. విత్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్ వీ కెన్ డూ ఇట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం. బట్ మనకి అవసరాలనేవి అనుకోకుండా వచ్చి పడుతుంటాయి. ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి డబ్బుని అమ్మేసేయాలా, లేకుంటే ఆల్టర్నేట్స్ ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉంటాయా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. బోల్డ్ అంతా మాట్లాడుకున్న తర్వాత బాగుంటుంది అని డెసిషన్ తీసుకున్న తర్వాత అందులో ఇన్వెస్ట్ చేసాం. బట్ అనుకోకుండా మనకు డబ్బుల అవసరం అనేది వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? నేను వాటిని అమ్మేసుకుంటే నాకు రిటర్న్ వస్తుందా, లాస్ అవుతుందా? బోల్డ్ అని ఆలోచన తర్వాత ఏం చేయాలంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు? సో దీనికి కొన్ని సినారియోస్ చెప్తాను మేడం. సో 2020 ఆ టైంలో నా దగ్గర ఒక క్లయింట్ అప్పటికే 25,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఆల్మోస్ట్ ఒక 5 to 6 years అప్పటికి చేశారు. ఆయన కిట్టీలో 25 lakhs అప్పటికి ఉన్నాయి. కానీ కోవిడ్ వాళ్ళని ఎఫెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ బిల్ వచ్చేసరికి ఒక 15 lakhs ఆడ్ ఎంతో అయింది. ఓకే. ఆయన హెల్త్ కవర్ మాత్రం 10 lakhs. ఆ రోజుల్లో ఎంత చెప్పినా కానీ ఎవరు తీసుకోలేదు 10 lakhs నుంచి. ఆ 10 lakhs కూడా చాలా అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే 10 lakhs కంపెనీ పే చేసింది, రిమైనింగ్ 5 lakhs ఎక్కడి నుంచి పే చేయాలి? కోవిడ్ అవటం వల్ల లాక్డౌన్ ఉంది అప్పుడు. సో వర్క్ కూడా లేదు. నెక్స్ట్ చూస్తేనేమో ఈ అసెట్స్ అన్ని మెయిన్లీ రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈ ఉన్న మ్యూచువల్ ఫండ్ కిట్టి, ఈ మూడే ఉన్నాయి. సో మెయిన్గా ఏం చేస్తుంది, రియల్ ఎస్టేట్ అయితే అమ్మలేరు, గోల్డ్ ఏమో సెంటిమెంట్ పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ సెంటిమెంట్ అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే కోవిడ్ లాక్డౌన్ అవడం వల్ల చాలా తక్కువలో ఉన్నాయి, వాల్యుయేషన్స్ పడిపోయాయి. ఆల్మోస్ట్ 40,000 నుంచి సెన్సెక్స్ ఆ రోజు 25,000కి పడిపోయింది. సో ఏం చేయాలి? సో చాలామంది ఏం చేస్తారంటే ఈజీగా తీసుకొచ్చి సెల్ చేసేస్తారు, ఎందుకంటే సింగిల్ క్లిక్ కాబట్టి. లేదు, ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను. సో ప్రెజెంట్ గోల్డ్ బాగా పెరుగుతుంది. సో ఒక క్లయింట్ ఏం చేశారంటే ఇంట్లో గోల్డ్ కొనమన్నారు. ఆయన బడ్జెట్ ఏమో 5 lakhs. ఓకే. బట్ ఒకసారి షాప్కి వెళ్ళిన తర్వాత మనకి బడ్జెట్ని కూడా దాటేస్తాయి. వాళ్ళు ఏంటంటే ఆర్నమెంట్ 7 lakhs సెలెక్ట్ చేసుకున్నారు. మిగిలిన 2 lakhs ఏం చేయాలి? ఆయన దగ్గర ఏమో ఒక 8 lakhs మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి. సెల్ చేసేద్దాం అన్నాడు. సో ఎందుకు సెల్ చేయటం, ఇది నువ్వు వచ్చింది పర్పస్ వేరు కదా అంటే ఇంట్లో ప్రెషర్ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక క్లయింట్ ఏంటంటే 2020 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు 50,000 rupees పర్ మంత్. ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 lakhs ఉంది. ఓకే. గ్రోత్ పర్సంటేజ్ ఎంత అని చూస్తే 20% ఉంది. ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కొందాం అనుకున్నారు. అంటే వాళ్ళ అమ్మకానికి పెట్టేశారు. ఈ స్థలానికి ఆ స్థలం కొంటే ఈయన ఉన్న స్థలం కూడా వాల్యూ పెరుగుద్ది. అదే రోడ్డు పక్కన ఉంటుంది, వీళ్ళ లోపల ఉంటుంది కాబట్టి దాన్ని కొనేస్తే వీళ్ళది కూడా వాల్యూ పెరుగుతుంది. సో మొత్తం ఒక 10 lakhs కావాలి. సేమ్ సిచ్యువేషన్, క్యాష్ అయితే లేదు. ఏం చేయాలి? చాలామంది ఏంటంటే అనాలిసిస్ లేకుండా పెట్టేసిన ఫండ్ని తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నా కానీ అమ్మేస్తూ ఉంటారు. బట్ మనం కనుక కరెక్ట్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ మిట్స్ ఇవన్నీ, ఇవేమీ అర్జెంటుగా మళ్ళీ వెంటనే కావాలి ఇవేమి కాదు. నేను షార్ట్ టర్మ్లో క్లియర్ చేసుకోగలను. ఇప్పుడు వీటి సొల్యూషన్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ని ఓడిలాగా పెట్టుకొని లోన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే మనకి 10.5%తో వస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ లోన్ లాగే ఉంటాయి. ఇందాక చెప్పిన కేసులో 70 lakhs పెడితే ఆల్మోస్ట్ 30 lakhs వరకు లోన్ ఎలిజిబిలిటీ వచ్చింది. బట్ ఆయనకు కావాల్సింది 10 lakhs. మిగతా 20ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా? అంటే లోన్ తీసుకుంటే చేసుకోవచ్చు, అది డిఫరెంట్ అవుతుంది. బట్ ఆయనకు కావాల్సింది 10 lakhs. అది కూడా ఏంటంటే ఆయన 6 monthsలో బోనస్ వస్తుంది. సో టెంపరీ నీడే. సో 10 lakhs పెట్టేసి తీసేసుకున్నాడు, ఆయన స్థలం కొన్నాడు. నెక్స్ట్ ఒక బోనస్ వచ్చేసినప్పుడు క్లియర్ చేశాడు సగం. సో మనకి అవసరమైనప్పుడు మ్యూచువల్ ఫండ్సే కాదు, స్టాక్స్ కూడా పెట్టేసి లోన్స్ తీసుకోవచ్చు. స్టాక్స్ని కూడా లోన్ కింద తీసుకోవచ్చు.
సో మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్ రెండు ఈక్విటీయే. సో వీటిని పెట్టేసి 50% వరకు మన పోర్ట్ఫోలియోలో లోన్ ఇస్తారు. మనకి కొన్ని కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఆటోమేటిక్గా ఇస్తారు. బ్యాంక్స్ కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ఏంటంటే విత్ ఇన్ 15 minutes మనకి లోన్ ప్రాసెస్ చేస్తారు. సో ఫస్ట్ కేసులో చెప్పినట్టు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయనకు అసలు ఏం తెలియదు. ఆయనకు ఒకే ఒక థాట్ మ్యూచువల్ ఫండ్ అమ్మేయాలి. బట్ అమ్మేసిన 2 రోజుల తర్వాత వస్తుంది అది. ఇమీడియట్గా కావాలి. అక్కడేమో హాస్పిటల్ ఇమీడియట్గా కట్టాలి. వెంటనే ఏం చేసామంటే లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ పెట్టేసాం. ఆ రోజు టాటా క్యాపిటల్ అనుకుంటాను. సో విత్ ఇన్ 15 minutes ప్రాసెస్ చేసేసారు. ఓకే, హాఫ్ అన్ అవర్లో అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. హీ పేడ్ హాస్పిటల్ బిల్. తర్వాత వన్స్ రికవర్ అయిన తర్వాత మొత్తం సెటిల్ అయిన తర్వాత మనకి 3 years వరకు టైం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆ ప్రిన్సిపల్ని రీపే చేసేయచ్చు. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసుకున్న లోన్ మీద ఓన్లీ ఇంట్రెస్టే కడతాం. అసలు మనకు వచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు. ఓకే, నేను 10 lakhs తీసుకున్నాను. సో 10% అంటే మంత్లీ ఒక 800 పడుతుంది 1 lakhకి, అంటే 8,000 rupees మాత్రం నేను ఇంట్రెస్ట్ కడతాను. సో మనకి ఇంట్రెస్ట్ పార్ట్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా మనం ఎంత అయితే వాడుకున్నామో అంతమేది. మనకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో దాని మీద కాదు, మళ్ళీ మనకి ఎంత అవసరం అయితే ఉంది. ఇందా చెప్పిన కేసులో 30 lakhs ఇచ్చారు ఎలిజిబిలిటీ అనేది ఉంది, కానీ ఆయన తీసుకుంది 10 lakhs. సో 10 lakhsకి మాత్రం ఇంట్రెస్ట్ పడింది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రీపే చేయొచ్చు. ఎక్స్ట్రా పెనాల్టీస్ ఏమీ ఉండవు. ఇట్స్ వెరీ సింపుల్ ఆప్షన్. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయడానికి కూడా వాడుకుంటారు. మొన్న మార్కెట్స్ పడ్డాయి లాస్ట్ వీక్. ఒక ఇన్వెస్టర్ ఏం చేశారంటే ఆయన పోర్ట్ఫోలియో 1 crore ఉంది. సరే ఎట్లాగో పడ్డాయి కదా, ఒక 10 lakhs పెడతాను అన్నాడు. సరే అని చెప్పి లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసేసుకున్నాం. సో 10 lakhs మళ్ళీ మార్కెట్లో పెట్టాం. సో విత్ ఇన్ 1 week అది ఆల్మోస్ట్ ఆ 10 lakhs కాస్త 10,35,000 అయింది. ఓకే, సో ఒకవేళ ఇంకా బాగా పెరిగింది అనుకుంటే జస్ట్ ఇది లోన్ 10% కాబట్టి అది 20% పెరిగినా కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా 10% అనేది ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఇలా కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. సో మనకి మల్టిపుల్ అవసరాలకు మనం వాడుకోవచ్చు ఈ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ కానీ షేర్స్ కానీ. ఇది మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. విత్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్ వీ కెన్ డూ ఇట్. ఏ బ్యాంక్ అయినా అప్రూవ్ చేస్తుందంటారా ఇలా? అంటే మనకి ఏ ప్లాట్ఫామ్లో అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ వాడుతున్నామో ప్రతి ప్లాట్ఫామ్ అయితే లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇస్తున్నాయి. మీరు గ్రోలో చేసినా, జెరోధాలో చేసినా, ఈవెన్ బ్యాంక్ యాప్స్లో చేసినా కానీ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది మొత్తం డిజిటల్ ప్రాసెస్. మీ ఆధార్కి ఓటీపీలోస్ వస్తాయి, దాంతో డిజిటల్ సైన్ చేసేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, దానికి మీరు న్యాచ్ మ్యాండేట్ పెట్టేస్తారు, వాళ్ళు ఈఎంఐ కట్ చేసేసుకుంటారు ఎవ్రీ మంత్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. 10 to 15 minutes మాత్రమే అవుతుంది. సో ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీ పోర్ట్ఫోలియో మైనస్లో ఉంటే లేదా లాంగ్ టర్మ్లో ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అనిపిస్తే ఈ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ని మీరు తీసుకోవచ్చు. మనం ఏంటంటే 10% పే చేస్తాం. ఒకవేళ ఇయర్లో అది 15% పెరిగింది అనుకోండి, మనకి 5% ప్రాఫిటే కదా. అదే మనం విత్డ్రా చేసేస్తే ఏమీ ఉండదు. సో మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి మన సిచ్యువేషన్ అసెస్ చేసుకుని లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని వాడుకోవచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.